సో తొలితరం నటి కృష్ణవేణి గారు కాలం చేశారు. అప్పటి ఆమె జ్ఞాపకాలు, మంచి విషయాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన నటులే ఎక్కువ మంది ఉంటారని చాలామంది మాట్లాడుతుంటారు. అలాంటి దాంట్లో ఎస్టేట్‌లకి, కోటలకి, మామిడికాయలకి, మామిడి పండ్లకి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన న్యూజివీడు నుంచి ఒక ఆర్టిస్ట్ ఇన్నేళ్ళు ఉండి 102 సంవత్సరాలు బతికి వయోభారంతో మరణించింది. నిన్న పొద్దున జరిగింది. ఫిబ్రవరి 16న హ్మ్. ఆమె నటి, ఒక డిగ్రీ కళాశాల ఓనర్ మీర్జాపురం మహారాణి కృష్ణవేణమ్మ. ఆమె చాలా సినిమాల్లో నటించారండి. ఎన్టీఆర్ గారితోటి, మన పాత యాక్టర్లు ఎస్వి రంగారావు గారితోటి, ఇంకా అంతకుముందు కాంతారావు గారు వాళ్ళందరితోటి నటించిన నటి కృష్ణవేణమ్మ. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఆర్టిస్టులు, అలాంటి అరుదైన నటులు ఇప్పుడు దొరకడం కష్టమండి. ఇప్పుడంతా సఫిస్టికేటెడ్ యాక్టింగ్. మన మొఖానికి రంగేసుకున్నామా, 4 రోజులు ఉన్నామా, 4 డబ్బులు సంపాదించుకున్నామా, మన పబ్బం గడిపిందా, మనకు ఆస్తులు దొరికాయా, ఇంత ఆస్తి కనబరుచుకున్నామా, ఇక్కడ ఫ్లాట్ కొన్నామా 50 కోట్లు పెట్టి, అక్కడ 50 లక్షలు పెట్టి కారు కొన్నామా, సెలబ్రిటీ స్టేటస్ వచ్చామా, 4 బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండామా అనేది మురికిపోయింది గానీ, అప్పట్లో ఇవేమీ లేవు. సాదా సీదా మనుషులు ఇళ్లల్లో వంటొండుకొని, వాళ్ళంతా పొద్దునంతా లేచి వంటొండుకొని, సినిమా ఇండస్ట్రీకొచ్చి, సినిమాలకొచ్చి, వాళ్ళ వంట తిని అదొక డ్యూటీ వాళ్ళకి. మొఖానికి రంగేసుకున్నంత వరకు వాళ్ళు నార్మల్ మనుషులే. రంగేసుకున్నాక యాక్షన్ అని చెప్పంగానే వాళ్ళు యాక్టింగ్ నేర్చుకోవడమే. అసలు నటనకి ప్రాణం పోసింది, సినిమా అనేది ఉంది అనేది ఇలాంటి తరం నటుల నుంచే మనం తెలుసుకోవాలి. వాళ్ళ గురించి ఎంతమందికి తెలుసు? ఎంతమందికి కన్నాంబ గారి గురించి తెలుసు? ఎంతమందికి జి. వరలక్ష్మి గురించి తెలుసు? ఎంతమంది ఎస్. వరలక్ష్మి గురించి తెలుసు? ఎంతమంది కాంచనమాల గురించి తెలుసు? ఎంతమంది అందరూ ఇప్పుడంతా ఐటెమ్ సాంగులు అంటున్నారే. ఒకప్పుడు జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారికి వాళ్ళ సాంగ్ ఉంటేనే సినిమా పెడతాం మేము, లేకపోతే పెట్టమనేవాళ్ళు. సిల్క్ స్మిత గారు లేకపోతే సినిమా తీయం మేము అనేవాళ్ళు. వాళ్ళ కోసం సెపరేట్‌గా క్యారెక్టర్ డిజైన్ చేసి సాంగ్స్ పెట్టేవాళ్ళు. ఓన్లీ ఒక సాంగ్ కోసం వచ్చిపోయేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకంటూ సినిమాలో ఒక 10 నిమిషాలు నిడివి ఉండేది. అది సినిమా అంటే. అది డైరెక్టర్లంటే. అప్పట్లోనే బి. విఠలాచార్య గారు వీఎఫ్ఎక్స్ లేకుండానే పాతాళ భైరవి తీశారు. ఆ పాతాళ భైరవిలో ఉన్నారు కృష్ణవేణమ్మ. అంతకుముందు 'సువర్ణ సుందరి కథ', అంతకుముందు 'ఏడు చేపల కథ' అనేది అసలు ఎంతెంత అద్భుతమైన సినిమాలు. వాళ్ళల్లో నటన, అప్పుడు నటీమణులు సూర్యకాంతం గారు గానీ, ఛాయాదేవి గారు గానీ, వీళ్ళందరూ మన ఫేసులు టీవీలో చూస్తున్నారు. ఇప్పుడు తరం పిల్లలకు గానీ, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి గానీ వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు నేను కూడా గూగుల్‌లో వెతికి వాళ్ళ సినిమాలన్నీ ఎప్పుడో వారానికి ఒక్కసారైనా సరే మా ఇంట్లో హోమ్ థియేటర్‌లో మేము ఆ సినిమా యేసుకోవాలి. పాత సినిమాలు మేము చూడాలి. అప్పటికి నటనకి, ఇప్పటి నటనకి ఎంత వైవిధ్యం ఉంది. టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ బేస్ చేసుకొని మేము చాలా చేస్తున్నాము. వెరీ గుడ్. బట్ ఆ వ్యక్తిత్వాలు ఏమైనాయి? కూర్చొని మాట్లాడుకునేది ఏమైంది? ఇప్పుడంతా ఫోన్‌లలో వాట్సాప్ వచ్చిందా, స్టేటస్‌లు పెట్టుకున్నామా, గ్రూపులు క్రియేట్ చేసుకొని గ్రూప్‌లో పర్మిషన్ పెట్టుకున్నామా, లేకపోతే ప్లాన్ చేసుకున్నామా, వెళ్ళిపోతున్నాం గానీ ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు? ఎక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు? అలాంటి కోవకు చెందిన ఈ మీర్జాపురం మహారాణియే న్యూజివీడులో పుట్టి, న్యూజివీడులో పెరిగి 90 ఎకరాలలో ఇప్పటికీ ఉంటున్న మీర్జాపురం ఎస్టేట్‌లో 90 ఏళ్ల నుంచి డిగ్రీ కళాశాల నడుపుతున్న ఘనత శారదా డిగ్రీ కళాశాల అనేది మీర్జాపురం మన కృష్ణవేణమ్మ గారిది. ఆ మీర్జాపురం కోట గాని, ఎస్టేట్ గాని నటించింది ఆమె భర్త గారు. సో, ఆమె భర్త స్థాపించిన దాన్ని ఈమె నెలకొల్పి 102 సంవత్సరాలు ఉండి, ఎంతో మందికి ఉపయోగపడుతూ, ఎంతోమంది ఆ ఎస్టేట్‌లలో పనిచేస్తున్న వాళ్ళు, న్యూజివీడు ఎస్టేట్‌లలో పనిచేస్తున్న వాళ్ళు, న్యూజివీడు కోట ఇంకా చెక్కు చెదరనికుండా అలాగే ఉంది. ఆ కళాశాల భవనం కానీ ఇప్పటికీ షూటింగ్స్ కూడా మేము అనుమతి ఇయ్యము అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే అది కళాశాల విద్యకి మాత్రమే అని. ఆ కళాశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతెంతో స్థాయికి వెళ్లారు. ఇప్పటికీ అవన్నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ న్యూజివీడుకెళ్తే ఆ అందాలు, ఆ ఎస్టేట్ అందాలు, ఆ మామిడి పళ్ళు, న్యూజివీడు మామిడి పళ్ళు అంటే మనకు తెలిసే ఉంటుంది. అలాంటివన్నీ కూడా ప్రసిద్ధిగాంచిన ప్లేస్‌లో ఈమె వయోభారంతో నిన్న కన్ను మూశారు. అలాంటి నటులు ఇంకోసారి తిరిగి రారు. ఆకాశంలో ఇంకో చుక్క వెళ్లి చేరింది అనుకోవాలి. అలాంటి ఆమెకి చేతులెత్తి నివాళులర్పిస్తూ మా ఛానల్ అలనాటి నటుల కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకున్నాం కృష్ణవేణమ్మ గారి గురించి. థాంక్ యూ.